పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం నీకే స్తోత్రము కలుగునుగాక. అందరము చేతులు జోడించి దేవర ప్రసాదము చేత నిండిన మరియ తల్లి వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరి, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనుడు మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే, ఒక యాక్సిడెంట్ గురయ్యాడు అనుకుందాం. దేనికి గురయ్యాడు? యాక్సిడెంట్ గురయ్యాడు. ప్రాణాపాయ స్థితిలో రక్తం అంతా పోయింది. అతనిని కాపాడగలిగింది ఏంటండి? మళ్ళీ ఏం కావాలి? బ్లడ్డే కావాలి. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, ఇంత ఆధునిక ప్రపంచంలో కూడా, ఇంత మోడర్న్ టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా మానవుడు బ్లడ్ని కృత్రిమంగా తయారు చేయలేకపోతున్నాడు. మనిషిని బ్రతికించాలంటే మరొక మనిషి బ్లడ్డే కావాలి, అవునా కాదా? కాబట్టి ఎక్కడ చూద్దామన్నా ఏం వెలుస్తున్నాయి ఇప్పుడు? డబ్బులు పెట్టుకోవటానికి డబ్బులు బ్యాంకులు అయితే, బ్లడ్ పెట్టుకోవటానికి ఏమని రాస్తుంటుందో తెలుసా? రక్తదానం చెయ్యండి, ప్రాణాన్ని కాపాడండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి రక్తాన్ని దానం చేసి మనందరి ప్రాణాలు కాపాడాడు. హల్లెలూయా. ఆయనకు ఒకసారి చప్పట్లు కొడదామా గట్టిగా, ఇంకొంచెం సంతోషంగా. ఒకే వ్యక్తి తన రక్తాన్ని దానం చేసి, ఒకే ఒక వ్యక్తి తన రక్తాన్ని దానం చేసి లోకములో ఉన్నటువంటి సకల మానవాళి ప్రాణాలను కూడా కాపాడాడు. ఆయనే నజరేయుడైన ఆయన సన్నిధిలో మనం ఉన్నాం ప్రియులారా. 2001వ సంవత్సరంలో గుజరాత్లో ప్రియులారా ఒక భయంకరమైనటువంటి భూకంపం వచ్చిందండి. ఒక భయంకరమైన భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో చాలా బిల్డింగులు కూలిపోయాయి, కొన్ని వేల మంది చనిపోయారు. ఆ తరువాత ఈ కాపాడే బృందాలు, సిఆర్పిఎఫ్ బృందాలు, ఈ సెంట్రల్ రిజర్వ్డ్ ఫోర్స్ బృందాలు వచ్చి ఆ శిథిలాల కింద ఎవరన్నా ఇంకా బ్రతికున్నారేమో అని కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయినాయి, 4 రోజులు అయిపోయినాయి. ఇక నిదానంగా ఎవరైనా శిథిలాల కింద, ఆ బిల్డింగుల కింద పడినా కానీ వాళ్ళు బ్రతుకుతారని నమ్మకం లేదండి. ఇంకా చివరికి వారి ప్రయత్నాన్ని విరమించుకోకుండా 7వ రోజు కూడా వెతుకుతుంటే వారికి ఒక అద్భుతం జరిగిందండి. ఏంటంటే, ఒక చిన్న పసికొందు ఎక్కడో శిథిలాల కింద ఏడుస్తున్నటువంటి శబ్దం వినపడింది వాళ్ళకి. జరిగినటువంటిదండి, ఎక్కడో కాదు, గుజరాత్లో. శిథిలాల కింద ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తున్నటువంటి శబ్దం. ఏంటి అని వెతగ్గా జాగ్రత్తగా ఆ యొక్క బిల్డింగ్ మెటీరియల్ అంతా కూడా జాగ్రత్తగా తీయగా ప్రియులారా, వాళ్ళు ఆశ్చర్యపోయేది ఏంటంటే, ఒక పాలు కూడా మరవనటువంటి ఒక పిల్లవాడు 8వ రోజు వరకు కూడా
ఆ శిథిలాల కింద సురక్షితంగా ఉన్నాడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎలా సాధ్యమయ్యింది ఇది అని అంటే, ఏ విధంగా ఒక పసిపిల్లవాడు 8 రోజుల పాటు ఆ శిథిలాల కింద బ్రతకగలిగాడు అంటే ప్రియులారా, అప్పుడు వాళ్ళకి అర్థమయ్యింది ఏంటంటే, తన దగ్గర ఉన్నటువంటి తన పసిపిల్లవాడిని ఆ బిల్డింగ్ పడ్డప్పుడు ఆ తల్లి ప్రియులారా తన మీద ఆ పిల్లర్, ఆ బిల్డింగ్ యొక్క పిల్లర్ పడిపోయింది. ఆ తల్లి కొన ప్రాణముతో ఉన్నప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే, తన చేతిని ఆ ప్రక్కన ఉన్న బిల్డింగ్కి కొట్టి రక్తం కారుతూ ఉండగా ఆ పిల్లవాడి నోట్లో పెట్టిందండి. అర్థమవుతుందా? అదేం చేసింది? పిల్లవాడి నోట్లో పెట్టిందండి. ఆ పిల్లవాడు ఆ రక్తాన్ని తాగాడు. నిదానంగా 1-2 రోజులు ఆగిన తర్వాత, 3 రోజులు ఆగిన తర్వాత ఈ తల్లి చనిపోయింది. కానీ ఆ శక్తితో ఆ పిల్లవాడు 8 రోజుల పాటు బ్రతికాడు పిల్లారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనకి ప్రియులారా 2 సత్యాలు మనకు అర్థమవుతాయి. ఒకటి, తల్లి ప్రేమ. తన ప్రాణాన్ని పోతుండగా కూడా తన రక్తాన్నిచ్చి తన బిడ్డని కాపాడింది. రెండవది, రక్తములో ఉన్నటువంటి శక్తి ప్రియులారా, ప్రాణాన్ని కాపాడగలిగినటువంటి శక్తి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ రోజున మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ జూలై నెలలో ప్రియులారా క్రీస్తు పవిత్ర రక్తాన్ని ధ్యానం చేయాలి, క్రీస్తు పవిత్ర రక్తాన్ని ఆరాధించాలి, పూజించాలి. క్రీస్తు పవిత్ర రక్తానికి మనందరం కూడా గౌరవాన్ని చూపించాలి. చూపిస్తుండగా ఆ తల్లి ఏ విధముగా తాను చనిపోతూ, తాను మరణం పాలవుతూ తన బిడ్డను బ్రతికించుకుందో, అదేవిధంగా మన పరలోక తండ్రి అయినటువంటి, మన లోకరక్షకుడు అయినటువంటి మన కొరకై ప్రాణం పెట్టినటువంటి యేసు భగవానుడు తాను సిలువలో మరణిస్తూ ప్రియులకు దేవుని బిడ్డలారా, తన బిడ్డలమైన మనందరం బ్రతకాలని తన ప్రాణాన్ని మనందరి కొరకై ఆహారముగా ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయములో ఈ సత్యాన్ని మనము చదువుకుంటాం పిల్లారా. 53వ వచనాన్ని చదువుకుందాం. యేసు వారికి మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప, ఆయన రక్తమును త్రాగితే తప్ప మీలో జీవము ఉండదని, మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలంటే మనం ఆయన శరీరాన్ని భుజించాలి, ఆయన రక్తాన్ని పానము చేయాలి. అప్పుడే మనకి జీవం. ఆయన శరీరాన్ని భుజించకుండా, ఆయన రక్తాన్ని పానము చేయకుండా మనకి నిత్య జీవితం లేదు. క్రీస్తు ప్రభువు దివ్య సప్రసాదాన్ని ఎందుకు స్థాపించాడు? సత్యోపదేశంలో నేర్చుకుంటాం. కొద్దిగా సత్యోపదేశానికి పదును పెట్టాలి. నేను ఎప్పుడు వీటి గురించి చెప్తానండి, సత్యోపదేశాన్ని గురించి. అదే మనకు మూలం, క్యాటకిజం. క్రీస్తు ప్రభు దివ్య సప్రసాదాన్ని ఎందుకు స్థాపించాడు? సరే, ఎన్ని కారణాల చేత స్థాపించాడు? ఒక 20 కారణాలు ఉంటాయా? సరే, బైబిల్లో 12 చాలా మంచి సంఖ్య. అంటే 12 కారణాలు ఉంటాయేమో సుమారుగా. 12 కారణాలా? కాదు, అలా కూడా కాదు. 7 కారణాలు. 7 సంఖ్య ముఖ్యం కదా బైబిల్లో. 7 కారణాలా? ఎన్ని కారణాలు? 3 కారణాలు. సత్యోపదేశ సంక్షేపంలో నేర్చుకుంటాం. ఎన్ని? 3. ఏంటివి అవి? మొదటిగా తన మరణమును జ్ఞాపకము చేసుకొనుటకై. దేనికోసం అండి? తన మరణమును, దివ్య సప్రసాదాన్ని ఎందుకు స్థాపించాడు యేసు ప్రభు? ఆయన మన కొరకై ఎటువంటి ప్రాణత్యాగాన్ని చేశాడు సిలువలో, ఏ విధముగా ఆయన మన పాపముల కొరకై ఆయన సిలువలో నలగొట్టబడ్డాడు అని ఆయన త్యాగాన్ని మనము
జ్ఞాపకం చేసుకోవటానికి. దీన్నే మనం నడిపూజలో ప్రకటిస్తామండి. ఏమని? ఇది విశ్వాస పరమ రహస్యము. ఏమని చెప్తాం? యేసువా, మీ మరణమును మీ ఉత్థానమును మీరు మనలా వచ్చు వరకు, దిస్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ అవర్ ఫెయిత్. విశ్వసించాలి. ఎందుకు యేసు ప్రభు శిలువలో మరణించాడు? తన యొక్క దివ్య సప్రసాదం ఎందుకు స్థాపించాడంటే తన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటానికి. రెండవది దేనికోసమండి అమ్మా? మనతో వాసము చేయటానికి. ఈ అమ్మాయి చప్పట్లు కొట్టండి. ఈ అమ్మ సత్యోపదేశ సంక్షేమ పుస్తకం తీయలేదు కదా. మనతో వాసము చేయటానికి. దేనికి? మనతో ఎలా వాసం చేస్తున్నాడు యేసుప్రభు మనతో? ఎలా? దివ్య సప్రసాదములు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేదు బిడ్డలారా. కాబట్టి మనతో నివాసం ఉండటం కొరకై ఆయన దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు. ప్రతి విచారణ గురిలో కూడా దివ్య మందస్సం ఉన్న చోట, ఎక్కడైతే కాన్వెంటుల్లో ఎక్కడైతే దివ్య సప్రసాదం ఉంటుందో ఆ దివ్య సప్రసాదంలో దేవారాత్రములో కూడా యేసు ప్రభు మన కొరకై ఎదురు చూస్తూ ఉంటాడు మనతో నివాసం ఉండడానికి. యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత ఏమన్నాడు? నేను లోకాంత్యము వరకు సర్వదా మీతో ఉంటాను. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనములో ప్రియులారా, ఏ విధంగా ఉంటాడు ఆయన మనతో లోకాంత్యం వరకు కూడా? దివ్య సప్రసాద రూపములో ప్రియులకు దేవుని ప్రియులారా, దివ్య సప్రసాద సన్నిధిలో మనం సమయాన్ని గడపటం అన్నిటికంటే కూడా అతి శ్రేష్టమైనటువంటిది. ఇదిగో కీర్తనాకారుడు పలికినట్లుగా, అన్యుల ఇళ్లలో 1000 దినములు గడిపిన దానికంటే దేవా నీ మందిరమున ఒక్కరోజుండుట మేలు. ఎన్నో చోట్ల ప్రియులారా, ఎన్నో చోట్ల ఆయన సన్నిధిలో సమయాన్ని గడుపుతుండగా, మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఈ మొదటి శుక్రవార ఆరాధనలో ఎవరైతే పాల్గొంటారో, పునీత మార్గరెట్ అలకొక అమ్మగారికి దివ్య సప్రసాద యేసు తిరుహృదయ నాథుడు చేసిన వాగ్దానం ఏమిటి అంటే, ఎనలేనటువంటి మేలులు పొందుతారు, ఎనలేనటువంటి ఆత్మీయ మేలులు పొందుతారు. 1 కాదు 2 కాదండి, ఎన్నో మేలులు అక్కడ రాయబడి ఉన్నాయి. స్వయంగా యేసు ప్రభు వాగ్దానం చేశాడు మనతో వాసము చేయటానికి. మూడవది ఏంటి? మన ఆత్మలకి దివ్య భోజనమై ఉండడానికి. పిల్లలు చక్కగా ఇప్పుడు సమాధానాలు చెప్తున్నారు. మొదటిదాన్ని అందుకోలేదు కానీ 2, 3 అందుకుంటున్నారు. కొత్తగా దివ్య సప్రసాదం స్వీకరించారా మొన్న? నువ్వు భద్రమైన అభ్యంగం అప్పుడు నేర్చుకున్నారా? వెరీ గుడ్. వాటిని మర్చిపోమాకండి. ఓకే, చాలా మంచిది. వాటిని నేర్చుకోవటం ద్వారా ఏంటంటే వేద సత్యాలను మనతో ఉంచుకుంటాం ప్రియులారా. మన ఆత్మలకు భోజనమై ఉండడానికి, మనతో వాసం చేయడానికి. ఇంకా మూడవది తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం. మన ఆత్మలకు భోజనంగా ఉండటానికి యేసుప్రభు తన యొక్క రక్తాన్ని ఇచ్చాడు ప్రియులకు దేవుని బిడ్డ. వాక్యములో చదువుకుంటున్నాం ఏమని? ఇదిగో నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నిత్య జీవమును పొందుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ రీతిగానైతే అక్కడ ఆ యాక్సిడెంట్లో, ఆ భూకంపములో ఆ తల్లి తన రక్తాన్ని ఇచ్చి ఆ బిడ్డను కాపాడిందో, అదేవిధంగా నిన్ను నన్ను కూడా యేసయ్య తన పరిశుద్ధ రక్తము ద్వారా మన ఆత్మలకు భోజనముగా వస్తూ ఉన్నాడు పిల్లారా. దాన్ని మనం స్వీకరించాలి ఎల్లవేళలా కూడా, ఎల్లప్పుడూ కూడా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రాజా, దివ్య సప్రసాద ప్రభువానికే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు నీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని గురించి, నీ శక్తి కలిగిన రక్తాన్ని గురించి, నిష్కళంకమైన రక్తాన్ని గురించి మాకు బోధించావు తండ్రి. నీ పరిశుద్ధ రక్తాన్ని నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరి మీద కుమ్మరింపచేయండి తండ్రి. నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడగండి తండ్రి. నీ పవిత్రమైన దీవెన ప్రభువా నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరి మీద కుమ్మరింపచేయండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా మీరు స్వస్థపరచండి నాయన. కుటుంబంలో వేదన, శాంతి లేక, సమాధానం లేక ఉన్నటువంటి వారిని నీ నిజమైన శాంతిని, సమాధానం ఇవ్వండి తండ్రి.
ఈనాడు నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు వరుసన దీవించండి నాయన. నీ దివ్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆత్మీయమైన వలన వారికి దయచేయండి ప్రభువా. పాపం నుండి దూరముగా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి కలిసిన శక్తిని వారికి దయచేయండి ప్రభువా. ప్రభువా, చదువుకునే బిడ్డలు చదువుల సంవత్సరాన్ని ప్రారంభించారు నాయన. నా బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటమే విజ్ఞానానికి మొదటి మెట్టని పలికావు. అటువంటి విజ్ఞానాన్ని, వివేకాన్ని మా బిడ్డలకు ఇవ్వండి నాయన. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో విజ్ఞానమును వివేకమును వస్తువు ఆత్మల గురించి మాట్లాడుతున్నావు. అటువంటి విజ్ఞానాన్ని మా బిడ్డలకు దయచేయండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో గర్భఫలము లేక నీ ఎడల విశ్వాసముతో వచ్చిన బిడ్డలకు ప్రభువా నీ చిత్తమైతే గర్భఫలాన్ని ప్రసాదించండి నాయన. అప్పుల బాధలలో ఉన్నటువంటి వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం నాయన. మేము ఎవరి వద్దకు పోగలము నాయన? మా ఆత్మీయ మేలుల కొరకై, మా లౌకిక మేలులను కూడా ఇచ్చేటువంటి వాడవు నీవే నాయన. నీవు తప్ప మాకెవరున్నారు తండ్రి. ప్రభువా, ఎవరైతే అప్పుల ఊపితో కూరుకొని పోయారు వారికి విడుదల దయచేయండి ప్రభువా. విమోచన ప్రసాదించండి నాయన. బిడ్డలు మాట వెనక యవన ప్రాయమునుడు బిడ్డలు ప్రభువా చెడు వ్యసనాలకి, తాగుడికి, జూతానికి, అదేవిధంగా డ్రగ్స్కి అలవాటైనటువంటి వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. దీవించండి నాయన. వారికి శక్తినివ్వండి నాయన. బయటపడే మార్గాన్ని చూపించండి నాయన. వృద్ధాప్యములో ఉండి భయంకరమైన వేదనతో, రోగాలతో ఉన్నటువంటి వారిని మీరు స్వస్థపరచండి నాయన. ఇక నయము కాదన్న జబ్బులను ప్రభువా నీకు నయమవుతున్నాయి ప్రభువా. ఇదిగో నాడు ఆ యొక్క వ్యాధితో బాధపడుతున్న స్త్రీని, ఆ యొక్క మరణించినటువంటి ఆ బిడ్డను లేపిన దేవా, మమ్మ కూడా లేపమని, నీ శక్తితో నింపమని, నీ వరాలతో నింపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి.